ఈ ఫ్రంట్ లోడ్ లో ఈ పైకి ఎందుకు ఉండాలంటే నేను పూర్తిగా మీకు ఎక్స్పెరిమెంట్ చేసి ప్రాక్టికల్ గా మీకు చూపెడతా. ఈ పైపు ఇట్లా పైకి ఎందుకు ఉండాలి, ఇట్లా పైకి ఉంటేనే మీకు వాటర్ అనేది బట్టలు వాషింగ్ నీట్ గా జరుగుతాయి. పైప్ అనేది ఇట్లా కిందికి ఉంటే డ్రమ్ లో ఉన్న వాటర్ వెంటనే మనకు ట్యాప్ నుంచి వచ్చిన వాటర్ టబ్ లో నిలవక వెంటనే కిందికి పాస్ అయిపోతాయి. ఈ క్లిప్ అనేది దానికోసం ఉంది, చూడొచ్చు ఇక్కడ. ఇట్లా పైకి ఉంటేనే వాటర్ అనేది టబ్లో ఆగి వాష్ క్వాలిటీ మంచిగా వస్తుంది. అట్లే మీ డిటర్జెంట్ వేస్ట్ కాకుండా ఉంటుంది. సో కిందికి ఉండడం వల్ల వాటర్ ఎట్లా పోతే అనేది మనం ప్రాక్టికల్ చూద్దాం. నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ కోసమే ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నా. ఫస్ట్ ఇక్కడ మనం టబ్లో వాటర్ అయితే తీసుకుంటాను. టబ్లో వాటర్ వేసుకుంటే చూడొచ్చు ఇక్కడ డ్రైన్ ఫిల్టర్ కూడా క్యాప్ పెట్టే ఉన్నది. చూడొచ్చు ఇక్కడ మనం వాటర్ అయితే వేసుకున్నాం. వాటర్ పోసినాం దీనిలా. వాటర్ పోసినాక ఇక్కడ మనం డ్రైన్ ఫిల్టర్ క్లోజ్ చేసే ఉంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వాటర్ పైప్ అనేది మనకు డ్రైన్ పైప్ అనేది ఫ్రంట్ లోడ్ లో కిందికి పెడితే వాటర్ అనేది ఇట్లా కారుతా ఉంటాయి. చూడొచ్చు వాటర్ కిందికి వస్తున్నాయి. వాటర్ అనేది డ్రాప్ డ్రమ్ లో లేకుండా. నేను సర్వీస్ కి వెళ్ళిన చాలా ఇళ్లలో ఇదే సమస్య. మా మిషన్ సరిగ్గా వాష్ చేయట్లేదని కస్టమర్ కంప్లైంట్. వెళ్ళి చూసేసరికి డ్రైన్ పైప్ ఏమో నేల మీద ఉంటది. పైప్ నార్మల్ హైట్ లో పెట్టి క్లాంప్ లో ఫిక్స్ చేస్తే నార్మల్ గా మళ్ళీ పనిచేసింది. కొన్ని సమస్యలకి పార్ట్స్ మార్చాల్సిన అవసరం ఉండదు. ఇట్లా పైప్ కిందికి ఉంటే డ్రమ్ లోకి వాటర్ వచ్చినప్పుడు గ్రావిటీ వల్ల ఈ డ్రాప్స్ అనేది పైప్ ద్వారా కిందికి వస్తాయి, డ్రైన్ పైప్ ద్వారా. మనం సైఫనింగ్ ఎఫెక్ట్ అనొచ్చు. కాబట్టి మీ ఇంట్లో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంటే ఆ డ్రైన్ పైప్ పొజిషన్ ఇప్పుడే వెళ్ళి చెక్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్ దానంతట అవే మనకు టబ్ లోంచి బయటకు వస్తాయి. ఎప్పుడైనా మనం ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ లో ఈ పైప్ అనేది ఇట్లా బెండ్ చేసి ఉండాలి. ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఈ క్లాంప్ ఉంది. ఈ క్లాంప్ ఇక్కడ తిరిగిపోయింది. ఈ క్లాంప్ ఉంటుంది దీనికి సర్టన్ హైట్ లో, ఈ హైట్ లో ఉంటేనే మనకు ఈ వాటర్ అనేది డ్రమ్ లో నిలుస్తాయి. డ్రమ్ లో నిలిచినప్పుడు మాత్రమే వాష్ క్వాలిటీ కరెక్ట్ వస్తుంది. అట్లే డిటర్జెంట్ కూడా ఆ టబ్బులో మంచిగా మిక్స్ అయ్యి వాష్ క్వాలిటీ మంచిగా వస్తుంది. దీనివల్ల ఈ పైపు కిందికి ఉండడం వల్ల మనకు గంటన్నర ప్రోగ్రామ్ ఉండేది 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఎందుకంటే ఆ డ్రమ్లో సరిపడా నీళ్ళు ఉన్నప్పుడే మిషన్ ఆన్ అవుతుంది. దీనివల్ల కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇదైతే మీకోసం ప్రాక్టికల్గా నేను ఎక్స్పెరిమెంట్ చేశా. ఇక్కడ మనకు కింద డ్రైన్ పొజిషన్ చూద్దాం. డ్రైన్ మోటార్ ఎట్లుంటుందో. ఇక్కడైతే డ్రైన్ మోటార్, దీనికి ఇంపెల్లర్స్ ఉంటాయి. ఇది పెద్ద టబ్కి ఒక రబ్బర్ పైప్తోని కనెక్ట్ అయి ఉంటుంది. ఈ పైప్ ద్వారానే మోటార్కి నీళ్ళంది దానికి అటాచ్మెంట్. ఈ 2 పైపుల మధ్యలో మోటార్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మోటార్ అనేది తిరిగినప్పుడు ఫోర్స్తోని వాటర్ బయటకు వస్తాయి, టబ్లోని వాటర్. నార్మల్గా మోటార్ ఆఫ్లో ఉన్నప్పుడు వాష్ జరుగుతుంది కదా, వాష్ టైంలో పైప్ కిందుకుంటే కొద్దిగా వాటర్ అనేది బయటకు వెళ్తూ ఉంటుంది. ఈ పైపు పైకి ఉంటేనే డ్రమ్ముకి సరిపడాన్ని వాటర్ తీసుకొని ఈ సెన్సార్ అనేది టబ్లో నీళ్లు నిండినాయని ఫీడ్బ్యాక్ వస్తేనే ఈ మోటార్ని ఆన్ చేస్తే రొటేషన్ అనేది జరుగుతుంది. సో అందుకనే టబ్లో దానికి సరిపడని వాటర్ నిండితేనే తొందర వాష్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి వాషింగ్ మిషన్ సీక్రెట్స్, టిప్స్ మీకు ఇంకా కావాలంటే నాకు కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వాడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీ వాషింగ్ మిషన్ పైపు ఇంతకుముందు కిందికుండనా పైకుండనా ఖచ్చితంగా కామెంట్ చేయండి.